श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्योर्कोरविद्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेळि तीक्ष्णां सन्निहितो रविः। 2025 సంవత్సరం. ఈ సంవత్సరం మార్చి నెల 30వ తారీఖుతో సంవత్సరం ప్రారంభమైంది. మార్చి నెల 31వ తారీఖు రోజున 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు ప్రారంభమైంది. ఆ రోజున మీనరాశిలో 6 గ్రహాలు ఒక చోట చెందాయి. 6 గ్రహాల్లో ఒక్క గ్రహం అదే రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది. ఆ రాశిలో ఉన్న తర్వాత గురువు ఉన్నాడు. గురువు కూడా అప్పటికి అదే రాశిలో ఉన్నాడు. తర్వాత రాహువు, కేతువు, గురువు, శని ఒక్క సంవత్సరంలో మారటం దాదాపు నాకు గుర్తున్నంత వరకు కనపట్ల ఈ టైంలో మారటం. ఇది బాగా కష్టానికి హేతువుగా కనపడుతుంది. మరి మే నెల మార్చి 30వ తారీఖు రోజేమో శనివేమో మీనానికి వచ్చాడు. 2 సంవత్సరాల 6 నెలలు మీన రాశిలో ఉంటాడు. మరి గురువేమో వృషభం నుంచి మే నెల 14 అర్ధరాత్రి తెల్లవారితే 15 అనగా గురువు మిథునంలోకి మారాడు. డిసెంబర్ దాకా ఉంటాడు. తర్వాత రాహువు మే నెల 18వ తారీఖు మీనంలో నుంచి కుంభంలోకి రాహువు, కన్యలో నుంచి సింహంలోకి కేతు మారారు. ఈ గ్రహాలు ఈ విధంగా మారటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ప్రపంచంలో పరిపాలన చేసేటువంటి నాయకులకు కానీ ప్రపంచ దేశాలకు కానీ చాలా అరిష్టం జరుగుతుంది. చాలా కష్టమైన సంవత్సరం ఈ సంవత్సరం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇదివరకే హెచ్చరించాను. దానికి తగ్గట్టుగా ఈ మధ్యలో పాకిస్తాన్ వారు చెప్పా అంతర్యుద్ధం అని చెప్పా. యుద్ధం అంటే సరాసరి ఎదరబడి కొట్టుకోవడం కాకుండా లోపల దురాలోచన, ఇబ్బంది నేను కొట్టట్లా, నేనేం చేయను చేయబట్టుకొని గొంతు పుచ్చుతాడు. ఏం చేయను, నువ్వు మిత్రుడు అంటుని గొంతు పుచ్చుతాడు. ఇది నమ్మక ద్రోహము అంటారు. ఇప్పుడు మనకు పాకిస్తాన్లో వచ్చిన యుద్ధం పాకిస్తాన్కి ఇండియాకే కాదు. కొన్ని దేశాలేమో ఇండియాకు సపోర్టు, కొన్ని దేశాలేమో పాకిస్తాన్కు సపోర్టు. ఎందుకంటే అన్ని దేశాల్లోకి హిందూ దేశం బాగా పైకి వస్తుంది. ఈ దేశం మా దేశం కంటే పైకి ఎందుకు రావాలి అనే ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న దేశాలంతా కూడా రాజకీయం చేసి యుద్ధం వద్దు అంటూనే యుద్ధం చేయించినాయి. ఇంకా ముందు కూడా ఏమి తెలియకుండానే జరగాల్సిన చాలా పెద్ద సమస్యలు రాబోతున్నాయి. పాకిస్తాన్కి మనకు ఎప్పుడు కూడా కత్తి బొడ్లో పడుకుంటాం. ఈ కత్తి ఎక్కడన్నా పెడితే ఎవరన్నా గాజేసిపోతారేమో, శత్రువులు ఉన్నారని కత్తి బొడ్లో పడుకుంటే ఆ బొడ్లో పెట్టుకున్న కత్తి ఆ బొడ్లో పొట్టలో గుచ్చుకొని వారు అట్లాగే చచ్చిపోయినట్ట. ఇవాళ మనం భారతదేశంలో అంతర్భాగమైనటువంటి పాకిస్తాన్ అన్నదమ్ముల్లాగా విడిపోయి బొడ్లో పెట్టుకున్న కత్తిలాగా
ఇండియాని, భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకొని ఉగ్రవాదాన్ని పుసుగొల్పి, ఉగ్రవాదం ఎక్కడా లేదు. ఉగ్రవాదం ఎక్కడుందో చెబుతా. ఒక పాకిస్తాన్లోనే కాదు, మన ఇండియాలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. అది ఎవరు గుర్తుపట్టరు. ఎవరు నేను పెంచి పోషిస్తున్నానని చెప్పరు. అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి యుద్ధం జరగవచ్చు. కాబట్టి యుద్ధాన్ని ఆపాలి అనేది ప్రతి వారికి ఉంది. యుద్ధాన్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే దైవాన్ని మించిన వాడు లేడు. దైవాన్ని నమ్మినప్పుడు ఈ యుద్ధాలని పోతాయి. మరి ఇంగ్లీష్ ప్రభుత్వంతో రామనామం, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే 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 హరే, రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలగ్రాం. ఈ పాట పాడుకుంటూ రామనామ స్మరణ చేసుకుంటూ ఒక ఊరి నుంచి ఇంకో ఊరు, దీపస్తంభాలు ఉండేవి. బాగా మనిషి భుజాల దాకా, నడుముల పైన భుజాల కిందగా ఒక పెద్ద స్తంభం ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఆ స్తంభానికి పెద్ద దీపాలు అనుకుంది. దానికి వెనక పక్క చిన్న అరిచే వెడల్పు ఇట్లా ప్లేట్ లాగా ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి చెక్క భజన అప్పుడే వచ్చింది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని నామం చేసుకుంటూ, రామదాసు కీర్తనలు పాడుకుంటూ, త్యాగరాజ కృష్ణ పాడుకుంటూ, అక్షర జ్ఞానం లేని ఓనమాలు రాని వాళ్ళ దగ్గర నుంచి బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా రామదండు అని తయారు చేసి, ఈ రామదండుతోటి మరి ఎంతోమంది మహానాయకులు, అల్లూరు సీతారామరాజు, మరి వీరపాండ్య కట్టబ్రహ్మణ, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది, అందరూ నాకు గుర్తులేదు, చెప్పలేకపోతున్నాను వయసు పెరగడం చేత. ఇట్లాంటి వాళ్ళంతా కూడా మరి బోసు, సుభాష్ చంద్రబోసు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా దేశానికి ప్రాణాలు అర్పించి అమరవీరులై కూడా భారతదేశాన్ని గెలవలేకపోయినారు. ఒక్క రామనామంతో మరి అంగోస్త్రం, ఒక మెళ్ళో ఓ జంజం, చిలక, చేతికర్ర పట్టుకొని ఆయన రఘుపతి రాఘవ రాజారాం అంటూ, ప్రజల హరే రామ్ అంటూ, రామదాసు కీర్తనలు పాడుతూ ఇంగ్లీష్ వాళ్ళ మీద గెలిచి ప్రభుత్వాన్ని యుద్ధం లేకుండా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్ అయినా న్యాయ ధర్మాలతో పరిపాలించి ఉండవచ్చు, కానీ అన్యాయంగా చండాలమైనటువంటి నీచ స్వభావంతో ఎప్పుడు కూడా ముస్లిమ్స్ ప్రతి ఆర్డర్ మీద కన్ను వేసి, భర్త ఉండగా భార్యతో వ్యభిచారం చేసి, ఎంత నీచాతి నీచమైన పనులు చేసి మరి ఇంగ్లీష్ వాళ్ళకు ఒప్పచెప్పారు మన ప్రభుత్వాన్ని. మళ్ళీ మరి వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళే చేస్తున్నారు, ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారు. మరి మన మతానికి తేడా మతం, ఇది ఏతీ మతం అంటారు, ఈ ముస్లిం మతం ఇట్లా తయారైంది. మరి అందరూ కూడా భగవంతుడిని నమ్మాలి, భగవన్నామ స్మరణ చేయాలి. ఎట్లా చేయాలి అనేది మా బోటి వాళ్ళని చేయిస్తున్నాం. ఇటువంటి నామస్మరణతోటి ప్రాణం పోయిన వ్యక్తి మళ్ళీ తిరిగిరారు. యుద్ధంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి యుద్ధం లేకుండా నిర్యుద్ధంగా దైవ బలంతో మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవటానికి దైవ సంబంధమైన యత్నాలు చాలా ఉన్నాయి. వాటిని చేసి మన ప్రభుత్వాన్ని, మన ఇళ్ళని,
మన కుటుంబాన్ని, భార్య పిల్లల్ని, భారతదేశం, ఈ భారతదేశాన్ని రక్షించుకుందాం. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణస్తు ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ నామంతో, రామనామంతో, రామ అనే 2 అక్షరాలు, నారాయణలో 2వ అక్షరం రా, నమశివాయలో 2వ అక్షరం మా, ఈ 2 కలిసి రామాయణి. మరి రాముడు ఆ విధంగా మరి ఋష్యాదులు పెట్టిన పేరుతో ఉద్భవించిన రాముడు మన భారతదేశంలో, అందులో తెలుగు మాట్లాడే దేశంలో ఒక చిన్న పదం చెబుతా. అమ్మ నాన్న, అమ్మ నాన్న. మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం నా. అమ్మ నాన్న మొత్తం కలిపితే మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం నా. ఆ ఈ అక్షరం ఈ అక్షరం కలిపితే అన్నా. అమ్మ నాన్న తర్వాత వాడు అన్నా అయినాడు. చూడండి, అటేమో నమశివాయ, నమో నారాయణాయలో రా, నమశివాయలో మా కలిపితే రామ అయిపోయ. అమ్మ నాన్నలు ఆ చివరక్షం ఈ చివరక్షం కలిపితే అన్న అయిపోయ. అన్న ఎవరో చెబుతా వినండి. శృంగేరి శంకరపీఠం, మరి పుష్పగిరి పీఠం, మరి కంచి కామకోటి పీఠం, ఇట్లాంటి పీఠాలు అన్నలు తండ్రులు కూడా వాళ్ళే. వాళ్ళు మనకు దారి చూపిస్తారు. వాళ్ళు చెప్పిన విధంగా మనం అనుసరించి యుద్ధం లేకుండా నిర్యుద్ధంగా అందరం సుఖంగా బతకడం కోసమని భగవంతుని ప్రార్థిస్తాం. స్వస్తి. 2025వ సంవత్సరం జూన్ నెల చివరి రాశి 12వ రాశి మీన రాశి. ఈ మీన రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మీన రాశికి ఏలినాటి శని 2వ భాగం వచ్చింది. జన్మంలోకి వచ్చాడు శని. ఈ జన్మంలో ఉన్నటువంటి శని చెప్పటానికి వీల్లేదు. పుట్టిన పిల్లవాడు ఎన్ని రకాల అవస్థపడతాడో, పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాడు కావాలంటే తల్లి చూడాలి, తర్వాత వయసు పెరిగిన తర్వాత స్కూల్లో గురువు చూడాలి, అవన్నీ అయిన తర్వాత వివాహమై భార్య చూడాలి. ఇన్ని వస్తే ఉద్యోగం కావాలి. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం చాలా కాస్త సమయం. ఎందుకంటే ఓ పద్యం ఉంది, కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారసం రహితంబు సంసార సాగరంబునైనా. ఈ సంసారం అనేది దాంట్లో ఏమీ ప్రయోజనం లేదు. మామిడి పళ్ళు రసం తిన్న కొద్దీ దాంట్లో రుచి వస్తుంది. ఈ సంసారంలో ఏమీ రుచి ఉండదు. మరి మంచి గుళ్ళ కట్టుకున్నా వయస్సు పెరిగేటప్పటికీ మనిషికి రూపం తగ్గి కూతు రూపం వస్తుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. కానీ ఈ ఏలినాటి శ్రేణి వల్ల మాత్రం చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూసి దానికి తగిన శాంతి చేసుకోండి. ఈ ఏలినాటి శనిలో పోయిన నష్టం మాత్రం తిరిగి ఇక రాదు. దాదాపు ఆస్తులు మొత్తం పోగొట్టుకొని కేరా ప్లాట్ఫారం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితి రావాలా, మీరు బాగుండాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ముందు దానికి తగిన దోషాలని పోవటానికి తగినటువంటి పూజలు చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మీన రాశి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాతకం చూపించుకోవటం చాలా అవసరం. దానివల్ల కష్టాల నుంచి బయటపడతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడండి. ఈ రాశిలోనే ఈ టైంలోనే ఇంట్లో పెళ్లి కావటానికి పిల్లలకు అవకాశం ఉంది, ఉద్యోగం రావడానికి పిల్లలకు అవకాశం ఉంది. వీటి నుంచి బయటపడకుండా ఉండాలి అనుకుంటే మరి
జాగ్రత్తగా తగిన శాంతి చేసుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.